అందరికీ నమస్కారం. జై ప్రజారాజ్యం 2029 ఛానల్కి స్వాగతం. మీరు కనుక ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోలన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఆ పార్టీ పొత్తు రాజకీయాలతోనే ఎన్నికలు ఎదుర్కొంది. కానీ ఈసారి పెట్టుకున్న పొత్తులు మాత్రం తెలుగుదేశం పార్టీ చరిత్రలో భిన్నమైనవి. స్వర్గీయ ఎన్టీఆర్ హయాంలో పొత్తులో తమ మిత్రపక్షాలుగా ఉన్న పార్టీలతో పూర్తి సహకారంతోనే తెలుగుదేశం వ్యవహరించేది. కానీ ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు తెలుగుదేశం పార్టీని స్వాధీనం చేసుకున్న తర్వాత పొత్తులో ఉన్న పార్టీలను సాధ్యమైనంత మేర త్రొక్కడానికే ప్రయత్నించేవారు. మొదటి స్థానాల సీట్లు చివరికి తగ్గించడం, అలా తగ్గించి ఇచ్చిన సీట్లలో కూడా మళ్లీ కొన్ని చోట్ల టీడీపీ అభ్యర్థులను రెబల్స్ పేరుతో వేయించడం వంటి చర్యలు చేసేవారు. కానీ మొదటిసారి చంద్రబాబు పొత్తులో ఉన్న పార్టీలకు వెన్నుపోటు పోవడానికి, ఆ పార్టీలను దెబ్బతీయడానికి భయపడుతున్నారు. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటి కారణం జగన్. వైసీపీని చూసినా జగన్ చూసినా చంద్రబాబు భయపడుతున్నారు. 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో చంద్రబాబుని జైలుకు పంపించిన ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి జగన్. అంతేకాదు 2019కి ముందు వరకు చంద్రబాబుపై పెద్దగా కేసులు లేవు. 2015లో ఓటుకు నోటు కేసు, అంతకు ముందు ఎప్పుడో లక్ష్మీభారతి పెట్టిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసు, ఏలేరు భూముల కుంభకోణం కేసులు మాత్రమే ఉన్నాయి. లక్ష్మీ పార్వతి కేసు, ఏలేరు స్కామ్ కేసు ఏమయ్యాయో కూడా తెలియదు. ఓటుకు నోటు కేసులో ఇప్పటి వరకు చంద్రబాబు విచారణ ఎదుర్కొన్నదే లేదు. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ఒకేసారి చంద్రబాబు 5-6 కేసులు ఎదుర్కొంటున్నారు. స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లారు. ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు. ఇది చంద్రబాబు ఎన్నడూ ఊహించనిది. ఈ నేపథ్యంలో మిత్రపక్షాలు పోటీ చేస్తున్న సీట్లలో ఏదైనా తేడా చేస్తే అటు తిరిగి ఇటు తిరిగి అక్కడ వైసీపీ విజయం సాధించే అవకాశాలు చేజేతలు కల్పించినట్లు అవుతుంది. తద్వారా వైసీపీ మరోసారి అధికారం చేజిక్కించుకుంటే టీడీపీ పరిస్థితి, చంద్రబాబు పరిస్థితి దయనీయంగా మారుతుంది. అందుకే అధికారిక రెబల్స్ ను నిలబెట్టే సంప్రదాయాన్ని పూర్తిగా పక్కన పెట్టారు. దాని స్థానంలో మిత్రపక్షంలోకి తమ నాయకులను చేర్చి వారికి ఆ సీటు ఇప్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మిత్రపక్షాలకు కేటాయించిన సీట్లలో అధికారిక రెబల్స్ ను ప్రయోగించకపోవడానికి మరో కారణం మోడీ, అమిత్ షా ద్వయం. వాళ్ళకి ఆగ్రహం తెప్పిస్తే ఏం జరుగుతుందో అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. ఇప్పుడు బీజేపీ సీట్లో రెబల్స్ ని తెంపితే మోడీ, షాలు ఆగ్రహించే అవకాశం ఉంది. అదే జరిగితే అసలుకే అసలు వస్తుంది. అందుకే త్రిబులార్కి నర్సాపురం ఎంపీ సీటు కేటాయించడానికి, అనపర్తి సీటు నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ఇప్పించడానికి అంతగా అపశోభాలు పడాల్సి వచ్చింది. అదే గతంలో లాగా వ్యవహరించే విధానం అయితే నర్సాపురం నుంచి త్రిబులార్ని, అనపర్తి నుంచి నల్లమిల్లి నేరుగా టీడీపీ నుంచే రంగంలోకి దించి స్నేహపూర్వక పోటీ అనేవారు. ఇప్పుడు ఆ పప్పులు ఉడకవని భయపడి త్రిబులార్ని ఉండి నుంచి ఎమ్మెల్యే బరిలో దించారు. అనపర్తిలో నల్లమిల్లిని బీజేపీలో చేర్పించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన జై ప్రజారాజ్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.